మీకు తెలుసు కదా నాతో ఆయన అన్నారు రఘురామకృష్ణ గారే, పాల్ గారు మీ మీడియాలో మీరు వచ్చారు, ఇంక మేము ఎక్కడ ఉన్నాం, అది మళ్ళీ కౌగులించుకొని. ఎందుకంటే రఘురామ్ గారు కూడా ఒకటే నాతో చెప్పారు, 7-8 సార్లు మాట్లాడుకున్నాం, తప్పలేదు చెప్పడంలో. మేము డిబేట్ కూడా రేపు చేయబోతున్నాం. ఆయన చాలా మంచి మనిషి. అయితే నేనైతే అభివృద్ధి చేయగలను ఆయనకు తెలుసు. నేను ఒక మాట చెప్పాను రఘురామ్, నేను కానీ ముఖ్యమంత్రి అయితే నేను రిజైన్ చేసి మిమ్మల్ని ఎంపీ చేస్తా, మీరు విత్డ్రా చేసుకోండి అని. ఎందుకు ఫైట్ వద్దు మనకి, నరసాపురం అభివృద్ధి కావాలా. ఇంకెవరైనా ఎంపీలు, నాగబాబు ఉన్నాడు, నన్ను పిచ్చోడు అన్నాడు. తమ్ముడా నువ్వు పిచ్చోడు కనుక నన్ను పిచ్చోడు అన్నా. నీకు ₹1 సంపాదించడం వచ్చా? ఇదేమైనా టెలివిజన్లో ఇంటర్వ్యూలు చేయమనుకున్నావా? ఏ ప్రోగ్రాంలోనే ఎవడన్నా వాచ్ చేస్తాను నీ ప్రోగ్రాం? నేను తుమ్మితే 30 లక్షల మంది 3 కోట్ల మంది వాచ్ చేస్తారు. ఒకసారి ఆలోచించి మాట్లాడు. తప్పు. నిన్ను నేను పిచ్చోడు అంటానా? నీకు ఓట్లు పడవు, నీకు మాటలు రావు, నీకు అభివృద్ధి చేయడం రాదు. నువ్వేమైనా ఎప్పుడైనా అమెరికా వెళ్ళావు? ఒకసారి వెళ్తే నీకు ఎవరైనా పరిచయం ఉందా? ట్రంప్ కానీ, జార్జ్ బుష్ కానీ, ఒబామా కానీ ఎక్కడైనా నిలబడతావో నువ్వు మాట్లాడితే? నీకు అపాయింట్మెంట్ ఇస్తారా? నా లైన్లో ఇగో చూడు ఎంతమంది మీడియా మిత్రులు నన్ను ప్రేమించి నిలబడ్డారు, ఇక్కడ నేను పిలకుంటా. అది అభిమానం. డబ్బిచ్చి కొనుక్కున్నది కాదా ప్రేమ? 10 కోట్లు తీసుకొని నిలబడ్డం కాదా? నిన్న నుంచి నీ పవన్ కళ్యాణ్ తమ్ముడికి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకు? తమ్ముడికి బుద్ధి లేక నీకు సీట్ ఇచ్చాడు. ఒక్కటి మాత్రం గుర్తించండి, ఓట్లైనా 7 మానేయండి, కానీ గ్లాసుకి కానీ, సైకిల్కి కానీ, ఫ్యాన్కి కానీ ఓటేయొద్దు. నా మీద అభిమానం ఉంటే ఒక్కరు కూడా ఫ్యాన్కి కానీ, సైకిల్కి కానీ, గ్లాసుకి కానీ ఓటేయకూడదు. అయితే ఎవరికి వేయాలి? అక్కడ ఎవరైనా ఇండిపెండెంట్ ఉండలో వేసేయండి, ఇంకే పార్టీకైనా వేయండి. హెలికాప్టర్ లేని దగ్గర, అర్థమైంది కదా? మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా గమనించండి. దయచేసి అవినీతి పరులకు ఓటేస్తే మీరు అవినీతి పరులే, దొంగలకు ఓటేస్తే మీరు దొంగలే. చూడండి, నన్ను ఏడిపించకండి దయచేసి. ఏడుస్తా, 3 సార్లు ఏడ్చాను ఈ 3 నెలల్లో. ఎందుకంటే నా మీద ఉన్న ప్రేమ. మా అన్నయ్యను కోల్పోయాను రాజకీయంలో పెట్టి 2009లో. మా అమ్మను చంపేశారు ఫిబ్రవరి 10లో. నా అంత ధైర్యం ప్రపంచంలో ఎవరికి లేదు. జార్జ్ బుష్ని చిత్తుగా ఓడించాను. వాళ్ళ బ్రదర్ జెబ్ బుష్కు 1% రాలే. ఇది చూడండి యూత్, ఒకసారి చూడండి. ఒక్కరికైనా ₹1 ఇచ్చామా అడగండి. ఎందుకు వస్తున్నారు వాళ్ళు? వాళ్ళకి కావాల్సింది నీతి, నిజాయితీ, అభివృద్ధి. టీడీపీ ఇంకా దోచుకున్నారని అవన్నీ మనకొద్దు, వాళ్ళ గురించి మాట్లాడడం అనవసరం. మీరు ఒక్కొక్కరు దయచేసి, మీ ఓటు కాదు నాకు కావాల్సింది. మీరు కనీసం 100 మందితో ఓటు వేయించకపోతే మీరు వేయవద్దు, ఇంట్లో పడుకోండి. నేను వచ్చి ప్రాణాపాయం ఉండి కూడా ఈరోజు నిన్న రాత్రి 2 గన్మెన్లు ఇచ్చారు. నేను నర్సాపూర్ వస్తే, నేను భీమవరం వస్తే, నేను ఇదే తాడేపల్లిగూడెం 98లో వచ్చాను, తణుకు వచ్చాను 98లో, భీమవరం వచ్చాను 98 2002లో. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బిలియనర్లు తీసుకొని వచ్చా. 500 మంది సెక్యూరిటీ పోలీసులు ఇచ్చేవారు, మినిమం 50 మందిని. చంద్రబాబు నాయుడు గారి అవినీతి కాదా ఇది? వాళ్ళ కొడుకుకి కొడుకున్నాడట, మొన్న పుట్టాడు, ఆడికి 4+4 గన్మెన్లు. ఏమయ్యా మీ ప్రాణం విలువ అంతా? మా బీసీలు, దళితుల విలువ లేదా మీకు? మా క్రిస్టియన్స్ విలువ మీకు తెలీదా? నీ మనోడైతే అంత విలువ? సిగ్గు ఉండొద్దా? కనీసం మనస్సు ఉండొద్దా? మానవత్వం ఉండొద్దా? చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి రాక్షసత్వం ఉండబట్టే మీకు మెజార్టీ సీట్లు రావు. నా ఓట్లు, నా సీట్లు మీరు వేసుకుంటారా? 38. చాలా మంది ప్రజాసేవకు నేను వచ్చాను అంటున్నారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతా, ఇంతవరకు మీరు ఏం చేశారు? నేనైతే 1992 నుంచి ఇదే నరసాపురం, ఇదే ఈస్ట్ వెస్ట్ గోదావరికి రెండింటికి ఎన్ని 100 కోట్లు ఇచ్చానో ఇప్పుడు చెప్తా. చంద్రబాబు నాయుడు గారిని నోరెప్పమనండి, దమ్ముంటే, కాదని అనమనండి. బాలయోగ్ గారు వెస్ట్ గోదావరిలో, ఈస్ట్ గోదావరిలో తుఫాన్ రావడం గుర్తుందా మీకు? 100 కోట్లు ఇచ్చిన సంగతి, బాలయోగ్ గారికి ఇప్పించిన సంగతి, 50 దేశాలు తెప్పించిన సంగతి, అది చేశాను నేను. అయితే వీళ్ళు నేను ఇచ్చిన డబ్బు ఎంత దొంగిలించుకున్నారు, ఎంత పంచారు అన్నది చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ 6 లక్షల కోట్లు ఎలాగొచ్చింది. కేసీఆర్ గారికి ఇవాళ 2 లక్షల కోట్లు ఎలాగొచ్చింది. కేసీఆర్ గారు డబ్బులు లేవనే కదా 2008లో ఏప్రిల్లో చారిటీ సిటీకి వచ్చి అరగంట ఉండి హెలికాప్టర్లో 100 మందితో, పాలగారు నాకు 10 కోట్లు ఇప్పించండి. నేనేమన్నా 10 కోట్లు ఏం కర్మ, 15 కోట్లు తీసుకోండి, 20 కోట్లు తీసుకోండి. దిలీప్ కుమార్ ఉన్నాడు కదా, ఇచ్చా, ఇప్పించా, తెచ్చా, చేశాను.
చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ₹1 తేగలరా? పవన్ కళ్యాణ్ కానీ, జగన్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ లోకల్ ఎంపీలు వాళ్ళ పేర్లే నాకు తెలియదు, ఒక రఘురామకృష్ణ తప్ప, నాగబాబు తప్ప 30 మంది నిలబడ్డారు. ఎవరైనా నర్సాపూర్ని అభివృద్ధి చేయగలరా? నేనైతే నర్సాపూర్ని నా తమిక చేస్తా, మంచి ఎయిర్పోర్ట్ కడతా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా, మంచి కంపెనీలు పెడతా, ఉచిత విద్య, ఉచిత వైద్యం అందరికీ ఇస్తా. భీమవరంలో నన్ను సీట్ అయినకుంటా ఎవరికి దగ్గర డబ్బు తిని హెలికాప్టర్ గుర్తిచ్చారు ఇండిపెండెంట్. ఒక్కడోటేకండి. గ్లాసుకి కానీ, ఫ్యాన్కి కానీ, సైకిల్కి కానీ ఒక్కడోటేకండి. పార్లమెంటు అభ్యర్థిగా ఒక్కొక్కరు 100 మందితో, 1000 మందితో, 10,000 మందితో చెప్పి నర్సాపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా హెలికాప్టర్కి ఓటేయింది, వేయించండి. నేను ఎంపీ అయి తీరుతా, ఎమ్మెల్యే అయి తీరుతా. మీరు 50 సీట్లు గెలిపిస్తే ముఖ్యమంత్రి అవుతా కర్ణాటకలాగా. హెలికాప్టర్ సింబల్కి పార్లమెంట్ కర్నూలు తప్ప, పార్లమెంట్కి భీమవరం ఎమ్మెల్యే తప్ప అందరికీ మీరు హెలికాప్టర్కు ఒక్కొక్కరు 100, 1000, 10,000 మందికి చెప్పి ఓట్లేసాను. ఈ 8 రోజులు అభివృద్ధి కావాలా? Hi friends, this is Abhi. Please subscribe to Vishaka View YouTube channel. Please subscribe to Vishaka View. Hi everyone, this is Yashwant here. Please like, share and subscribe Vishaka View. Please like, share and subscribe Vishaka View. So my homeland Visakhapatnam. I love Vizag. Please subscribe Vishaka View. Thank you. Thank you.